సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. అక్కన్నపేట మండలం జనగాం గ్రామంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అధికారికంగా పర్యటించారు. హుస్నాబాద్ నియోజకవర్గ గడ్డపై అడుగుపెట్టిన మంత్రి వివేక్ వెంకటస్వామికి స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. సంప్రదాయ డప్పు చప్పుళ్లు, నినాదాల నడుమ గులాబీ దండలతో మంత్రులకు ఘన సత్కారం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలోని ప్రతిష్టాత్మక మెగా ఆయిల్ ఫామ్ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రులు అక్కడ స్వయంగా మొక్కలు నాటారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. అక్కన్నపేట మండలం జనగాం గ్రామానికి చేరుకున్న మంత్రులకు గ్రామ సరిహద్దుల నుంచి వందలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ప్రాజెక్టును మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం, రైతులకు అందుతున్న సబ్సిడీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సంప్రదాయ పంటల నుంచి లాభదాయకమైన ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతులను మళ్లించేందుకు అధికారులు పడుతున్న ఓర్పు మరియు కృషిని మంత్రులు అభినందించారు. రాబోయే రోజుల్లో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆయిల్ ఫామ్ సాగులో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, రైతులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. సార్ ఒక్కసారి ఇక్కడ వైర్ మేడం ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామ్ పెడతాం. రావాల్సిందిగా కోరుతున్నాము. 22 నుంచి మనం స్టార్ట్ చేసి ఉన్న రైతు సోదరులందరికీ కూడా మనం చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మన జిల్లాలో 14,320 ఎకరాల వరకు ప్లాంటేషన్. సంపత్ రైతును కూడా ఒకసారి అభినందించాలి. తన 8 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పెడుతున్నందుకు నేనైతే హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఇలా సంపత్ దారిలో ఈ నియోజకవర్గ రైతులందరూ కూడా ప్రయాణం చేయాలని కోరుతా ఉన్నా. చాలా కాలంగా ఈ ప్రాంత రైతాంగానికి 5 ఎకరాలు పై ఉన్నటువంటి ఆసాములందరితో సమావేశం పెట్టాం. ఇక్కడ పక్కనే కూతవేటి దూర్లా నర్మెట్టలో ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చింది. ముడి సరుకు అమ్ముకోవడానికి ఏమి ఇబ్బంది లేదు, డిమాండ్ తక్కువైతే అనుకునే అవకాశం లేదు. ఇలా డిమాండ్ ఢిల్లీ అంత దూరం ఉంటే ఉత్పత్తి హైదరాబాద్ అంతా కూడా దగ్గరకు లేదు. కాబట్టి ఢిల్లీ బౌద్ధూర్ అయినట్టుగా ఆ డిమాండ్ను అందుకులో హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సర్పంచులు కూడా చొరవ తీసుకోండి, వార్డు మెంబర్లు చొరవ తీసుకోండి, అన్ని రాజకీయ పార్టీల నాయకులు చొరవ తీసుకోండి.
సర్పంచ్ చెప్తున్నా ఈ గ్రీన్ కలర్ కాంగ్రెస్ పార్టీది కాదు, రైతులది. కండు కాపుకొని భయపడుతున్నారు పాలిటిక్స్ లా. కాబట్టి దయచేసి రైతుల పక్షాన రాజకీయాలకు అతీతంగా నిలిచోవాలని కోరుతా ఉన్నా. తప్పకుండా మనందరం కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా. నేను స్థానిక ఎమ్మెల్యేగా నా దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి. ఏ ఊర్లో అయితే చిన్న ఊర్లో అంటే ఒక్క బూత్ ఉన్నటువంటి ఊర్లో 100 ఎకరాలు దాటిస్తే 5 లక్షల రూపాయల డెవలప్మెంట్కి ఇస్తా. పెద్ద ఊర్లో 200 ఎకరాలు దాటిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తా. ఎవరో ఆయిల్ ఫామ్ తొందరగా వేయించుకొని సర్పంచులు కూడా చొరవ తీసుకొని ఆ ఊర్లలో ఆయిల్ ఫామ్ ఏం నాకే పైసలు కట్టేలేదు. నేనే ఊర్లో మీ ప్రజల యొక్క అంశాల మీద, ప్రజా అవసరాల మీద, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రోత్సాహం ఇస్తా అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే రైతులకు ఆర్థికంగా లాభపడతారు. ప్రకృతి గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలినో అని ఒక తుఫాన్ వస్తూ ఉంది. తుఫాన్ ఎటువంటి తుఫాన్? వర్షాలతోటి మనం ముంచెత్తే తుఫాన్ కాదు, కరువుతోటి వర్షాలు లేక ఇబ్బంది పడేటువంటి విధంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి ఉందని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. 6 తడి పంటలు వేసుకోమంటా ఉన్నారు. ఇటువంటి ఆయిల్ ఫామ్లు వేసుకుంటే రైతు 3 సంవత్సరాలు వేడి చేసిన 30 ఏళ్ళ ఆ 3 ఏళ్ళు కూడా అంతర్ పంటలు వేసుకోవచ్చు. దాని తర్వాత కూర్చున్న కాడ నెలకు జీతం లెక్క సంవత్సరానికి 5-6 సార్లు ఆదాయం వస్తుంది. కాబట్టి ఆయిల్ ఫామ్ అయ్యాలని కోరుతూ నేను శాసనసభ్యుడిగా ప్రోత్సహిస్తా ఉన్నా. ప్రభుత్వం నుంచి డ్రిప్ ఇస్తా ఉన్నారు, మొక్కలకు సంబంధించి సహకారం చేస్తా ఉన్నారు. అనేక రకాలుగా ఎకరానికి ఎంత ఇస్తామో మొత్తం ఎకరానికి 50,000 రూపాయలు ఆర్థికంగా సహకారం కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా రైతులు ముందుకొచ్చి ఈ యొక్క ఆయిల్ ఫామ్కు సంబంధించి అన్ని రకాలుగా పక్కనే నర్మెట్ట ఫ్యాక్టరీకి ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు 40,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే ఆ యొక్క పనులు వచ్చినాయి, ఆయిల్ ఫామ్కు సంబంధించినాయి. ఇలా చాలా కెపాసిటీ తోటి ఉంది. దాన్ని మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ ఈ ప్రాంత రైతాంగానికి ఎటువంటి మార్కెటింగ్ ఇబ్బంది ఉండదు. ఆయిల్ ఫామ్ సంబంధించిన ఫ్రూట్స్ కలెక్షన్ ఇక్కడనే అక్కన్నపేట మండలంలో, హుస్నాబాద్లో, కోహెడలో, అదేవిధంగా చిగురుమామిడిలో ఎక్కడ దక్కనే ఆయిల్ ఫామ్ కలెక్షన్ మీరు పోయి ఈ ధైర్యం ఉండదు. కొత్త ఇన్నోవేటివ్ కొత్త మార్పులు తీసుకురావాలి అగ్రికల్చర్లో అని చెప్పి అది ధైర్యం ఉండదు. ఆ ధైర్యం తెచ్చుకునే అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే వారు చెప్పినట్టు మనకు 50,000 రూపాయలు ఫస్ట్ సబ్సిడీ ఇస్తున్నారు. తర్వాత మనకు ఆయిల్ ఫామ్ పెట్టినందుకు వారు ఏదైతే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా మనకు సబ్సిడీ ఇస్తారు. తర్వాత మనకు రైతు భరోసా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు రైతు భరోసా కూడా వస్తుంది. సో ఇక్కడ కూడా రైతు నష్టపోడు దీంతో, ఈ ఆయిల్ ఫామ్తో. ఎందుకంటే దేశానికి అవసరం, ఆయిల్ అవసరము. మీరు చూస్తున్నారు మొన్న ఇరాన్ వార్ వలన ధరలన్నీ కూడా పెరగడం జరిగింది. మనం ఎంత ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే అంత ఎక్కువ మన దేశానికి మనకు మంచిది. ఎందుకంటే నేను మా నాన్నగారు వెంకటస్వామి గారు 1980లో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండే. ఆ రోజులలో పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేయాలంటే మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసేది. చాలా కష్టం ఉండేది. ఆ బయటికి ఎక్స్పోర్ట్ చేసేది అవసరం ఉన్నదో అది కూడా ఎక్స్పోర్ట్ కావడం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. అందుగురించి ఇప్పటి వరకు ఆ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఢిల్లీ FCA వాళ్ళు తీసుకోవాలో వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వారు ఈ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ అవకాశంని వాడుకోవాలి. వాడుకున్నప్పుడే మనకి ఏదైతే రైతులు కూడా మనం ఇన్నోవేటివ్గా మనం నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఈ ఆయిల్ ఫామ్కి. ఎంత 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 అవసరం ఉంటుందమ్మా ప్యాడీతోని? కొంచెం కాదు, చాలా తక్కువ ఉంటుంది. దీనికి ఆల్మోస్ట్ 20% అయిపోతుంది. అంతేనా? 20% అవసరం ప్యాడీ కన్నా. ఆయిల్ పామ్ అంటే 30%. సో మనమందరం కూడా రైతులము, మన ప్రెస్ సోదరులకు అందరికీ కూడా ఇదే కోరుతున్నాము. కొద్దిగా దీని వలన మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది అవసరం ఉంది. ఇంకా మన హుస్నాబాద్లో ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్. ఎందుకు అడ్వాంటేజ్? మన ఈ ఆయిల్ ఫ్యాక్టరీ ఇక్కడనే ఉంది నర్మేటాలో. ఈ ఫస్ట్ 50,000 ఏకర్స్ ఏదైతే మీరు ఆలోచించి
ఇది ఆయిల్ ఫామ్ కోసం చేస్తున్నారో దీన్ని కొంచెం ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ వాళ్ళతో కలవాలి, కమ్యూనికేషన్ వాళ్ళతో ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇది మీరు మొన్న కూడా రివ్యూ మీటింగ్లో మనం చర్చించినప్పుడు అగ్రికల్చరల్ ఆఫీసర్ కూడా ఉండే, సో చర్చించినప్పుడు దీనిపైన మీరు కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టేది అవసరం ఉంది. సో మనము సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఈ ఆయిల్ ఫామ్ సక్సెస్ఫుల్ చేయగలిగితే ఇతర చోట్ల నుంచి కూడా వారు కూడా ఎదురు చూసి చేస్తారు. మా చెన్నూరులో కూడా స్టార్ట్ చేసింది. ఫ్రాంక్గా చెప్పాలంటే కొందరు వేసుకున్నారు, తర్వాత వారికి ధైర్యం కలగలే, మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ బ్యాక్ టు ప్యాడీకి పోవడం జరిగింది. సో ఈ సమయంలో మీరు ఆఫీసర్స్, పొలిటీషియన్స్, పెద్ద నాయకులందరూ కూడా మీరు కొద్దిగా దీంట్లో దృష్టి పెడితే వారికి కూడా అనిపిస్తుంది చలో మనం కంటిన్యూ చేద్దామని. సో ఈ 4 సంవత్సరాలు ఓపికతో ఉండాలి. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 4 సంవత్సరాలు కూడా రైతుకి ఏం నష్టం లేదు, ఇన్కమ్ లేదు, కానీ ఆ ఇన్కమ్ ఏమో సబ్సిడీస్ ద్వారా మన రైతులకు రావడం జరుగుతుంది. సో సంపత్ నీకు సేఫ్, ఏమో భయపడేది అవసరం లేదు. 8 ఎకరాలు కాదు, ఇంకెక్కువ ఎకరాలు ఉంటే అది కూడా వేసేసాయి. ఎందుకంటే చాలా చోట్ల కూడా సాయిల్ సరిగా లేకున్నప్పుడు మనం ఆయిల్ ఫామ్ వేస్తే బాగుంటుంది. ఏమా అగ్రికల్చర్ ఆఫీసర్, దీనికి స్పెషల్ సాయిల్ ఏం అవసరం లేదు కదా, ఎక్కడంటే అక్కడ పెట్టచ్చు. సో అది